నేను ఎంపీ అయిన తక్షణమే నా నిధులించి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం మీ అందరికీ కూడా. అలాగే ద్వారకా తిరుమల కాడ కూడా ఒకటి కళ్యాణ మండపం కావాలన్నారు, అది కూడా కంపల్సరీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే నేను మాటలు చెప్పే టైప్ కాదు. ఎందుకంటే ఇవాళ 18 ఏళ్ళు నేను బిజినెస్ చేస్తా. ఇవాళ మా నాన్న బిజినెస్ నేను తీసుకొని దాన్ని ఇవాళ పెద్ద బిజినెస్ చేసింది. ఆ పట్టుదలతోనే బిజినెస్ చేశాను. ఎందుకంటే మీకు అందరికీ నేను ఎక్కడి నుంచి వచ్చింటానో తెలియదు కాబట్టి, నేను ఏం బిజినెస్ చేస్తాను ఎలాంటి వాడినో మీకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఒకటి, ఇవాళ ఏదన్నా పార్టీ బీసీలకి మంచి పని చేసిందంటే అది ఒక టీడీపీ పార్టీ ఒక్కటే. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఇవాళ అది చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమిలో బీసీల్ని గుండెల్లో పెట్టుకుంటాం. అలాగే ఈసారి బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చాం. ప్రతి ఒక్క కులానికి కూడా బీసీ డిక్లరేషన్లో క్లియర్గా వాళ్ళకి చేసేది కూడా బీసీ డిక్లరేషన్లో ఉన్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామా ఫెలో, పెద్ద డ్రామా. ఒక్కసారి ఈ కోడికత్తి అని ఒక డ్రామా చేశాడు. అది ఎవరు చేశారని చూస్తే వాళ్ళ మనుషులను పెట్టి చేపిస్తే ఆ ఎవరు ఆ కోడికత్తి ఇన్సిడెంట్ చేశాడో అతను ఫ్యామిలీయే. మా ఓడిని మీ పవర్లోకి వచ్చిన దక్ష మేము బయటకు వస్తాం అనుకున్నాం, మీరు మాకు కూడా అన్యాయం చేసేసారని వాళ్ళు. అలాగే గొడ్డేలి కత్తి, ఇవాళ గొడ్డేలితో వాళ్ళ చిన్నాయనని చంపారు. అది మళ్ళీ ఎవరు చంపారని చెప్పారు? టీడీపీ పార్టీ వాళ్ళు చంపారని చెప్పారు. ఇవాళ చూస్తే అది ఎవరు చంపారు? ఎంపీ అవినాష్ రెడ్డికి చంపాడు. ఇవాళ మళ్ళీ ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేశాడు. నాకు రాయి ఇక్కడే తగిలింది, ఇక్కడ తగలలేదు, ఇక్కడ తగిలిందని కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఇతను ఏదైనా సినిమాల్లో యాక్టింగ్ చేసింటే సల్మాన్ ఖాన్, రితిక్ రోషన్ అయిపోయేటోడు ఇతను. ఇవాళ మన బ్యాడ్ లక్ మన సీఎం అయి ఉన్నాడు. ఇతను పెద్ద క్రిమినల్. మీరు ఒక్కసారి అతని హిస్టరీ చూస్తే ఈ 20 ఏళ్ళు ఏమైనా చేశాడంటే అవినీతి కార్యక్రమాలు చేశాడు. అవినీతి కార్యక్రమాలు చేసి జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు కష్టపడి, వాళ్ళ అమ్మ రోడ్డు మీద తిరిగి ఇతన్ని సీఎం చేయమని చెప్పి కష్టపడినాక, ఇతను సీఎం అయినాక, ఈయన సీఎం అయిపోయినాక ఆ టికెట్, ఎంపీ టికెట్ కూడా ఇచ్చినంటే ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీ పోవాల్సిన అవసరం లేకుండా ఉంటుండే. ఇవాళ ఆమె ఏం చేసింది? ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. ఇవాళ ఆ రోజు ఎంపీ టికెట్, రాజ్యసభ టికెట్ నువ్వు ఎందుకు రిలయన్స్ కంపెనీ వాడికి నువ్వు రాజ్యసభ టికెట్ ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు అండి నువ్వు రాజ్యసభ టికెట్ రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? మీ చెల్లెలకి న్యాయం చేయలేనుడి మా రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలుగుతావు? ఆలోచించుకోండి మీరు. వాళ్ళ అమ్మ చెల్లెలకి న్యాయం చేయలేనాడు మన రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు? ఇవాళ విపరీతమైన డబ్బులు తినేదానికే కూర్చున్నాడు. ఇవాళ ఎక్కడైనా చూడండి, ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం. ఎక్కడైనా కానీ పర్సంటేజ్లే, ఇసుకలైనా కానీ, మందులైనా కానీ, వేరే ఏ దాంట్లో అయినా కానీ ఇతను డబ్బులు సంపాదించుకోవడమే కార్యక్రమం. ఇతనికి డబ్బుల మీద ఉండే ఆశ, పవర్ మీద ఉండే మోహం ఇంకా ఎక్కడగానే లేదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈసారి అభివృద్ధి చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఇవాళ చంద్రబాబు లేదు. మనం విడిపోయినప్పుడు కూడా తెలంగాణ మనం విడిపోయినప్పుడు కూడా భయపడలేదు. విడిపోకుండా కూడా క్యాపిటల్ మన అమరావతి అని మనం కట్టుకోవడం స్టార్ట్ చేశాం. ఇవాళ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఏమి జరగడం లేదు. ఈ క్రిమినల్ మైండెడ్ ఎక్కడ కూర్చున్నాడు? 5 ఏళ్ళంటే తాడపల్లిగూడెంలో కూర్చున్నాడు.
ఏ పని చేయలేదు జనాల కోసం, ఏమనంటే బటన్ నొక్కుతున్నా అంటాడు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించడం మా నాయకులందరికంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోవడమే. ఎందుకంటే ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలన్నా, మన క్యాపిటల్ కట్టుకోవాలన్నా, యువతకి పరిశ్రమలు రావాలన్నా, ఐటీ ఇండస్ట్రీస్ రావాలన్నా, అలాగే రోడ్లు బాగుండాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలన్నా, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీ కూటమి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈసారి నేను వస్తే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం, అలాగే ఏలూరుకి స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తాం. అలాగే ఇవాళ వందే భారత్ ట్రైన్ ఇక్కడ స్టాప్ రావట్లేదు, అది కూడా ఇక్కడ వందే భారత్ ట్రైన్ స్టాప్ కూడా ఇస్తాం. అలాగే కొల్లేరు సమస్య ఉంది, శ్రీనివాస్ అన్న ఉన్నారు, అన్న ఇవాళ వచ్చేటప్పుడు స్పీకర్ అవుతారు, వచ్చేటప్పుడు ఆ కొల్లేరు సమస్య అన్న కూడా తీర్చేదానికి చూస్తున్నారు. అలాగే రైతుల సమస్యలు ఉన్నాయి, వరి రైతుల సమస్యలు ఉన్నాయి, పామ్ ఆయిల్ రైతుల సమస్యలు ఉన్నాయి, అలాగే అక్వా రైతు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము వచ్చిన తక్షణమే ఇవన్నీ కూడా తీరుస్తామని అందరికీ హామీ చెప్తున్నాం. ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ గలం పార్లమెంట్ లో గట్టిగా వినిపించేది ఈసారి ఏలూరులో ఎవరైనా ఉన్నారంటే అది నేను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే ఈ ఎన్డీఏ కూటమి కుదిరింది. ఆయన వల్లే కర్మ సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒకరే. అలాగే ఇవాళ బీజేపీ సెంట్రల్ లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మోడీ గారు వస్తారు. ఈ రాష్ట్రమైన కానీ దేశమైన అభివృద్ధి పాటలు నడిచేది ఈ ఎన్డీఏ కూటమి, ఈ బీజేపీ గవర్నమెంట్ లోనే. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి, అలాగే శ్రీనివాస్ అన్న గారిని కమలం గుర్తు మీద ఓటేసి మా ఇద్దరిని ఆస్వాదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన.